ఆయన చేసిన క్యారెక్టర్స్ని గుర్తు చేసుకుంటున్నారు సినీ నటులు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ప్రాణం పోశారంటూ కోటా శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నారు. విలనిజమైన, హాస్యమైన, తండ్రి పాత్ర అయినా మరొకటైనా కోటా శ్రీనివాసరావు నటనని గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆయనకి తుది నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులంతా కూడా తరలి వస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి కోటా మరణం తీరని లోటని వారంతా అంటున్నారు. చిరంజీవి కొద్దిసేపటి క్రితం వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంతకుముందు తనికేళ్ల భరణి, రాజేంద్ర ప్రసాద్, పలువురు సినీ ప్రముఖులు, సినీ నటులు, నిర్మాతలు, అల్లు అరవింద్ కూడా వెళ్లారు. ఆయనకి తుది నివాళి ఘటిస్తున్నారు. కోటా శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులని ఓదారుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కోటా మరణించారు. నిన్నటి వరకు కూడా బానే ఉన్నారు. ఇలా సడన్ గా చనిపోతారని ఊహించలేదని వాళ్ళంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కోటా శ్రీనివాసరావు మృతి సినీ లోకానికే కాదు, సినిమాని అభిమానించే వాళ్ళందరికీ కూడా లోటే అంటున్నారు. ఎందుకంటే కోటాని తమవాడిగా, తమ ఇంట్లో వాడిగా భావిస్తారు జనం. ఎన్నో ఏళ్ల పాటు సినిమాలలో నటించారు. అనేక పాత్రల్లో జీవించారనే చెప్పాలి. కోటా శ్రీనివాసరావు గారు అని ఎవరు అనరు, కోటా అంటారు. అంతగా ఆయన్ని తనవాడిగా భావిస్తారు సినిమా అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు. తెలంగాణ యాస అంటే కోటా శ్రీనివాసరావు గారే గుర్తొస్తారు. ఆయన తెలంగాణ వాడిలా కలిసిపోతారు. ఆ యాస అంతగా పండించేవారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ కోటా శ్రీనివాసరావు నటనంటే ఎంతో ఇష్టం. ఇక బాబు మోహన్ కూడా అక్కడికి వెళ్ళిన దృశ్యాలు చూస్తున్నాం. కోటా, బాబు మోహన్ కాంబినేషన్, ఆ కామెడీ సీన్స్ ఎవరూ మర్చిపోలేరు. అవి ఎప్పటికీ పదిలం. వాళ్ళిద్దరికీ ఉన్న సాన్నిహిత్యం సినిమాకి మించి అని బాబు మోహన్ ఉదయం TV9తో మాట్లాడారు. నిజంగా నేను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఎలా జరిగింది అంటూ బాబు మోహన్ వాపోయారు. నిన్న రాత్రి కూడా కోటన్నతో మాట్లాడాను, కానీ ఉదయానికి ఈ వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదన్నారు బాబు మోహన్. కన్నీటి నివాళి అర్పిస్తున్నారంతా. కోటా శ్రీనివాసరావుని ఇలా విగత జీవిగా చూడలేకపోతున్నామని వాళ్ళంతా అంటున్నారు. వాళ్ళకి కోటా శ్రీనివాసరావుతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఎన్నో ఏళ్ళు సినిమాల ఇండస్ట్రీలో పనిచేశారు. ఇంట్లో ఉండే సమయం కంటే సినిమాల్లో ఉండే సమయమే ఎక్కువ. ఒక రోజులో 18 గంటలు పనిచేశారంటే నమ్మలేకపోతున్నారు కదా, ఆశ్చర్యమే. మరి ఒకే రోజు 6 సినిమాల్లో పనిచేసేవారు. ఇక్కడ షూటింగ్ ముగించుకొని మరో సినిమా, ఆ షూటింగ్ ముగించుకొని మరో సినిమా, గ్యాప్ లేకుండా పనిచేసేవాళ్ళు. సినిమాల్లో నటనకి అంతగా ప్రాధాన్యం ఇచ్చారు. నిద్రపోయే సమయం కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని, అలాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయని పలువురు చెప్తూ ఉంటారు. సో అందుకనే వాళ్ళందరికీ కూడా కోటాతో అంత అనుబంధం, అంత టైం స్పెండ్ చేసేవారు సినిమాలకి.